ఉంది. అంటే ఇంపార్టెంట్ క్యారెక్టరేనా? ఇంపార్టెంట్. పర్లేదు, ఆయన కూడా ఎలివేషన్స్ బాగున్నాయి. విలన్ క్యారెక్టర్ బాగున్నాయండి. అంటే మరీ అంత ఏమంటారు హాలీవుడ్ లెవెల్ కాకపోయినా మ్యాచ్ చేశారు. చాలా బాగుంది. నాకు తెలిసి 5/5 ఇస్తాను. 5/5 ఇస్తాను. అంటే మ్యూజిక్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ వేరే, ఇదేంటంటే కొంచెం బ్లాక్ స్క్రీన్ వస్తుంది, ఎక్కువ పోస్టర్ మీద ఫైట్ లా ఉంటుంది. కొంతమంది బాగాలేదు అంటున్నారు. బాగాలేదు అంటే మేబీ వాళ్ళకి బ్యాక్ డ్రాప్ ఇంకా అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ యావరేజ్ అని కూడా చెప్పట్లేదు, అసలు రాడ్ అంటున్నారు. లేదు బాగుంది. లేదా దాన్ని మా తరం వాళ్ళకి నచ్చదు, యూత్కి ఎవరు నచ్చదు తెలియదు, కానీ నాకు లేడీస్ అస్సలు నచ్చదు. అంత యుద్ధాలు కొట్టుకోవడాలు. బాహుబలి కూడా అదే. బాహుబలికి దగ్గర సంబంధం లేదు. దేవరకన్నా బాగాలే, దేవరన్నా బాగుంటుంది కొంచెం చూడడానికి. ఇలా సబ్జెక్ట్ లేదు. కార్తీక్ ఎంట్రీ హీరో నిజంగా బాగుంది, పిక్చర్ సబ్జెక్ట్ ఏం లేదు. సూర్య గారు ఆయన క్యారెక్టర్ నిజంగా ప్రాణం పెట్టాడు, 100% న్యాయం చేశాడు. రెండోది క్రొకడైల్తో ఫైట్, మనుషులతో ఫైట్ పెట్టాడు, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ 20 minutes అయితే ఇంకా చెప్పవసరం లేదు. యాక్షన్ సీన్స్ బేబచ్చ అనిపించింది. ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్ని యుద్ధాలే ఉంటాయి, నరుక్కోవడాలు ఉంటాయి కాబట్టి అదే రేంజ్లో కనపడదు. సూర్య గారు పర్ఫార్మెన్స్ ద్వారా చాలా అద్భుతమైన స్టోరీని అయితే ఎంచుకున్నాడు, కానీ డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినంత విధంగా స్టోరీ కనపడదు, కానీ యాక్టింగ్ పరంగా సూర్య ప్లస్ చేశాడు. నేనైతే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అని యావరేజ్ అని చెప్పను, కానీ బాగుందని అయితే చెప్తాను. నా ఒపీనియన్ ప్రకారం అవుట్ ఆఫ్ రేటింగ్ 2 నుంచి 2.5 వరకు నేనైతే ఇవ్వగలను సినిమా అయితే. అవునన్నా, అవునన్నా. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు గుర్తుంటలేదు. ప్రజెంట్ మానవుడి పరిస్థితి అలా అయిపోయింది. 5 సంవత్సరాల క్రితం స్టోరీ అంటే అది ఒక రకంగా చూపించాలి డైరెక్టర్, కానీ అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా కన్ఫ్యూజన్, సెకండ్ హాఫ్ అయితే యాక్టింగ్ పరంగా ఓకే అయింది. కానీ ఇప్పుడున్న తరుణంలో మీరు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు సినిమాలు తీయొద్దు, ఎవరికి అర్థం కాదు. అదే అంటున్నానన్నా, జనాలకు అర్థం రీతిలో సినిమాలు తీస్తే బాగా ఆడతాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బాహుబలి సినిమా పోతారు. బాహుబలి సినిమా స్టోరీ ఏంటి, ఒక ఆడదాని కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు, ఒక సింపుల్గా చెప్పాలంటే అది నడిపించారు రాజమౌళి. కానీ ఇది ఒక తెగ కోసం జరిగిన స్టోరీ, ఆ తెగను చూపించాలి. కానీ ఈ మన డైరెక్టర్ గారు దీన్ని అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఏదైనా సినిమా నా ఒపీనియన్ అంటే సూర్య యాక్టింగ్ చించి పడేయాడు. సూర్య కోసం అయితే సినిమా చూడొచ్చప్ప, యావరేజ్ మూవీ. వేరే ఏమైనా ట్రై చేస్తుంటే బాగుంది, అదేమంత బాగుంది. కార్తీ ఎంట్రీ అంటే ఉంది, కార్తీ ఎంట్రీనే బాగుంది, అదే హైలైట్ గా. ఓవరాల్ గా ఎలా అనిపించింది మూవీ? నాట్ సో గుడ్. సూర్య అది యోలో సాంగ్ కోసం వచ్చింది సినిమాకి. క్రొకడైల్ అదిరిపోయింది, ఫైట్ చాలా బాగుంది. కార్తీ ఎంట్రీ ఎలా ఉంది? కార్తీ ఎంట్రీ అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్తీ సార్ ఎంట్రీ అదిరిపోయింది. కార్తీ సార్ వచ్చింది, క్యారెక్టర్ పెట్టడంలో న్యాయం జరిగిందా? 100% జరిగింది, 100%. యాక్టింగ్ కాదు కానీ బీజిఎం ఇచ్చి పడేసాడు మాట. బీజిఎం బాబీ డాల్ సార్కి బీజిఎం అదిరిపోయింది. హీరోయిన్ అయితే ఇంకా వేరే లెవెల్. బాగాలేదంటున్నారు మరి, వాళ్ళ ఇష్టం అది. మనకైతే బాగా నచ్చింది ఫిలిం. 100% ఫిలిం ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు అయితే మేము పెద్దవాళ్ళు చూడలేరు ఈ సినిమా అంటున్నారు. అందరూ చూడొచ్చు సినిమా, అందులో ఏముంది తప్పు, అందరూ చూడొచ్చు సినిమా. అంత బాగుంది. సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మైండ్ బ్లాక్ అయిపోయింది, బాగుంది. సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేను. సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మూవీస్లో చూశాను, ఇందులో మాత్రం చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ సూపర్, అసలు మాటల్లో చెప్పలేదు. సూర్య ఆల్మోస్ట్ సెకండ్ ఉంది కదా, మళ్ళీ స్లో కాదు, కొత్తగా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. కార్తీ గారి ఎంట్రీ ఎలా ఉంది? ఎంట్రీ సూపర్. క్యారెక్టర్ సెట్ అయిందా? ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఏంటి అని చెప్పి పార్ట్ 2 కూడా వదిలారు, చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? 100కి 100. చాలా మంది అయితే మరి బాగాలేదు, చాలా స్లో ఉంది అంటున్నారు. స్లో కాదు, అది బాగుంది, నాకైతే నచ్చింది చాలా.
వాము రాక్షసుడు ఆ సినిమాలో. సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటన్నా? మెయిన్ కాన్సెప్ట్ అన్నా ఇది 174 and 2024 మధ్యలో జరిగే ఒక స్టోరీ అన్న. ఇది ఆది మానవ స్టోరీ. అప్పుడు సూర్య అండ్ ఒక సినిమాలో చూడాలని 174 and 2024 జరిగే ఒక ఇది స్టోరీ ఉంది. సూపర్గా నచ్చింది అన్న స్టోరీ. కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్గా ఉంది, మంచిగా ఉంది. లేదని ఇది కొత్తగా వేరే లెవెల్గా ఉంది అన్న సినిమా. రిలాక్స్ లో చూసిన సూర్యని చూడొచ్చు మనం. బింబిసారా కూడా కొంచెం సిమిలర్ అంటున్నారు. బింబిసారా వేరే అన్న. అది బింబిసారా అశోక చక్రవర్తి, బిందుసారా అది వేరే. సో ఇది సపరేట్ గా ఆది మానవలో ఇది ఫారెస్ట్ లో ఒక ఫైట్ ఉందన్న, సూపర్ గా ఉందన్న. ఫైట్స్ కానీ బాబీ డియోల్ మాత్రం చింపి పడేసిండు. హైలైట్ సీన్ అన్న క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ కోసం కార్తీక్ కోసం అంటే సాంగ్స్ బీజిఎం బోరింగ్ అనిపించదు అన్న. సాంగ్స్ బీజిఎం ఇది తీసుకొని పోతుంది సినిమాని. ముందు ఏమవచ్చు ఏం లేదని అందరూ వచ్చి థియేటర్ చూడండి. సినిమా మంచిగా ఉందన్న, మంచి స్టోరీ. వీక్ష నచ్చిందా మూవీ? చెప్పు బాగుంది. ఇంకా చాలండి, చాలా చెప్పేసారు. మూవీ ఓకే అండి, కొంచెం స్లోగానే ఉంది మూవీ. స్టోరీ స్లోగా మూవ్ అవుతుంది. స్టోరీ చిన్నది, మూవీ పెద్దగా ఉంది. కానీ డైరెక్షన్ బాగుంది, సూర్య గారి యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. స్టోరీ చెప్పాలంటే రెగ్యులర్ గా ఉంది, కానీ చూపించిన డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంది. అండ్ సూర్య గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. సూర్య గారిని ఇంకొక డిఫరెంట్ వ్యూ లో చూస్తామన్నమాట. అది బాగుంది. అవునవును, పార్ట్ 2 కొంచెం చేంజెస్ చేస్తే వర్కౌట్ అయితే, లేకపోతే బోరింగ్ గానే ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్ సూర్య. అది సూర్య గారు తమ్ముడు కార్తీక్ గారు వచ్చారు అనమాట. అది చాలా బాగుంది. అంటే గ్రాఫిక్స్ కానీ ఇవేమైనా వర్కౌట్ అవ్వలేదంటారా? అన్ని వర్కౌట్ అయినాయి, అన్ని బాగున్నాయి. సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా అని నాకేమనిపించలేదు. ఆల్మోస్ట్ సూర్య చేసిన మూవీస్లో ఎంతో కొత్తగా స్టోరీ ఉంటుంది. తన యాక్టింగ్ బాగుంటుంది, చాలా బాగుంది. రెగ్యులర్ ఏం కాదు, చాలా బాగుంది, కొత్తగా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. సూపర్ ఉంది మూవీ. వెల్ మూవీ అయితే నేను కంగువాకి వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగుంది. ఫిష్ ఫైట్ కానీ, క్రొకోడైల్ ఫైట్ కానీ, మెయిన్ నార్మల్ ఫైట్లో ఒకటి స్టార్టింగ్లో 2 చేతుల్లో బుల్లెట్స్, కత్తిలు కాకుండా లైక్ హీ యూస్ టు వేర్ దిస్ ఎలిఫెంట్ టీత్స్. అది వాజ్ లైక్ లేడీస్ ఫైట్ ఎలా ఉంది? లేడీస్ ఫైట్ నార్మల్ అండి. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది అంటే ఆటోమేటిక్గా హీరో ఫైట్ గురించి. క్లైమాక్స్లో నేను అనుకున్నా ఇంకొక 1 hour ఉంటుందేమో అనుకున్నా నేను మూవీ, బట్ అంత లేకుండే. పార్ట్ 2 కోసం వెయిటింగ్. 2 parts తీసే స్టోరీయేనా? 2 parts తీసే స్టోరీయేనా? పక్కా. ఇందులో విలన్ బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా ఉంది? యానిమల్ని మించి ఉందా? యానిమల్ని మించి అంటే నేను యానిమల్ చూడలేదు యాక్చువల్లీ. సో బాగానే ఉంది. విలన్ క్యారెక్టర్గా బాగానే చేశారు. బికమింగ్ హిందీ యాక్టర్స్ తను ఇంత ట్రై చేశారు. సో ఇట్ వాస్ గుడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? దేవిశ్రీ గారి మ్యూజిక్. సాంగ్స్ 3 songs ఉన్నాయి. ఒకటి ఫైటింగ్ టైంలో, అది కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఫైర్ సాంగే ఎంకరేజ్మెంట్. ఎవరితో తన కొట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఆ పాట వింటే బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ కార్తిక్ ఉంటారని చెప్పి. యాక్చువల్లీ సూర్య ఇంకా కార్తిక్ ఇద్దరు నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో కొంచెం డిసప్పాయింట్ అయినా. కార్తిక్ ప్లేస్లో ఎవరికి అది పార్ట్ 2లో తెలుస్తుందండి. అంటే డిసప్పాయింట్ అయ్యారా కార్తిక్ క్యారెక్టర్కి కాదు, యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇంట్లో అన్న తమ్ముడు అనేది ఉంటారు. సో ఇంట్లో అన్న తమ్ముడు కొట్లాడుకుంటారు, కానీ అది బయట పడదు. కానీ ఇక్కడ ఎందుకు సీన్లు తీసుకున్నారు? కార్తిక్ ప్లేస్లో వేరేది ఏమైనా హీరో పెడితే బాగుంటుండే అనిపించింది. కానీ మరి మీకు అనిపించలేదు? ఇద్దరు ఒక ఫ్రేమ్లో చూస్తే మంచిగా అనిపించలేదు? మంచిగా అనిపిస్తుంది, కానీ నెగిటివ్ క్యారెక్టర్లో ఇచ్చారు. అదే అన్న తమ్ముట్ల మంచి క్యారెక్టర్లో ఇస్తే బాగుంటుండే కదా అని చెప్పి. సెకండ్ పార్ట్ కి లీడ్ ఎలా ఇచ్చారు? బాగానే ఇచ్చారా? నేను చెప్తున్నాను కదా, పార్ట్ 1 కోసం 1 day నిద్రపోలేదు, పార్ట్ 2 కోసం 2 days నిద్రపోద్దేమో. యాక్చువల్లీ నైట్ అసలుకి నిద్ర లేదు కంగవా మూవీకి. నేను లేచేదే 12 o'clock. సో మళ్ళీ మూవీ మిస్ అవుతుందేమో అని చెప్పి టెన్షన్ తోటి పడుకోలేదు. మీరు మేల్కో నుండి చూసిన ఈ మూవీకి
మీకు అంటే ఓకేనా వర్త్ అనిపించిందా? నో కామెంట్స్, సూపర్ మూవీ. ఇలాంటి కంగువా మూవీ తీస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సూర్య యాక్టింగ్ కోసం ఎక్సలెంట్గా వచ్చేసి చూడొచ్చు. నో డిసప్పాయింట్ అయితే అవ్వరు మీరు. థ్యాంక్ యూ. బట్ చిన్నవి ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. 1 టైం వాచ్. అంటే ఇప్పుడు సూర్యకి హిట్ పడ్డట్టేనా? పడ్డట్టే కన్ఫర్మ్. కాదు, ఇప్పుడు 2 పార్ట్లు తీసే స్టోరీ అయినా ఇది తీయచ్చు, చాలా ఖచ్చితంగా తీయచ్చు. మరి పార్ట్ 2కి లీడ్ ఎలా ఇచ్చారు? బట్ సస్పెన్స్, అది చెప్పకూడదు. చెప్తే అది ఇంకా వేస్ట్ కదా. ఓకే, అంటే మరి క్యామియో రోల్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఆ క్యారెక్టర్ కి సెట్ అయిందా? సూర్య తప్ప ఇంకెవరు చేయలేరు అది. క్యామియో రోల్ బాగుంది. కార్తీక్ గారి క్యారెక్టర్ బాగుంది. అది మన రివీల్ చేయకూడదు కదా, మీరు రివీల్ చేస్తే ఎలా? అది యాక్చువల్ గా వచ్చేసి అది లోపలికి బయట చెప్పకూడదు. విజువల్స్ చాలా బాగుంది. కార్తీక్ గారి యాక్టింగ్ బాగుంది. కంగువా హీరో గారి యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన పర్లేదు, నెక్స్ట్ లెవెల్. అది మనందరికి తెలిసిందే. ఓవరాల్ గా సినిమా రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? 10 out of 8.5.